రైట్. వెంకటరెడ్డి గారు, వైఎస్ షర్మిల వస్తారా రారా ఈ చర్చ చాలా రోజుల తర్వాత జరిగిన తర్వాత తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు ఆమె ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టడం, పాదయాత్ర చేయటం, మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవుతారంటే ఇక్కడ కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభ్యంతరాలు చెప్పారన్న వార్తలు రావటం ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏపీ పగ్గాలు అప్పగించడానికి అంత వాతావరణం సిద్ధమైంది అంటున్నప్పుడు ఆమె అయిష్టత ప్రదర్శించారన్న వార్తలు ఆ తెలంగాణ ఎన్నికలప్పుడే కొంత వచ్చాయి. కానీ ఫైనల్గా ఆమె ఓకే అయ్యారు. మొత్తం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండొచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న అంశం. ఎందుకంటే ఆమె రాజన్న బిడ్డగా వస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర కూడా చేసిన సందర్భం ఉంది. ఒకటి సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే అండి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో దానివల్ల ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిద్దా అనేటటువంటి చర్చని ప్రముఖంగా మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ముందు నుంచి కూడా ప్రచారం చేస్తా ఉన్నాయి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయకూడదని. దీంట్లో మనం ఒకసారి డెప్త్కి వెళ్ళి వెనక్కి వెళ్తే 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయంగానే మాకు వ్యతిరేకంగా ఉండే అదే మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్కడ సోనియా గాంధీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, రాష్ట్రంలో కేంద్రంలో ఇద్దరు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, రాజీనామా చేస్తే ఇంకేంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పి ఒక డిస్కషన్ నడిచింది. తర్వాత ఇదే వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అవతల ఆపోజిట్గా విజయం గారికి, జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత వివేకానంద రెడ్డి గారికి పేరుంది, అందరికీ బాగా నోటెడ్ ఉన్నటువంటి వ్యక్తి. అతనే రంగంలో దింపితే కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చిన పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి 5,40,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికయ్యారు. సో ఇలా ప్రతి సందర్భంలో ఏదో ఒక చర్చ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోగానే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని, 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం సహకరించదని, లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారని, ప్రభుత్వం కూలిపోద్దని ఇంత రకరకాలుగా నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టిన 3 ఏళ్ల క్రితం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చొక్కెదురని పెట్టారు. ఏది ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చొక్కెదురు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది అన్న సంగతి చాలా మంది తెలియదు. ఆంధ్రాలో ఆ అధ్యక్షుడు ఎవరో కూడా మొన్నటిదాకా ఎవరో తెలియదు. మన రాజీనామా చేసి కొత్తగా షర్మిల గారు వస్తున్నాక మీడియా చూపిస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితిలో దానికి తెలుస్తుంది కదా, మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. జాయిన్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది అని డిస్కషన్ చేస్తున్నారు. ఈ సంగతి మాకు ముందే తెలుసు అంటున్నాం. ఓకే, మాకంటే ముందు మాకు వ్యతిరేక మీడియాకు ముందే తెలుసు. ఎందుకు? 21/5/2023 అంటే మే 21వ తారీఖున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో షర్మిల గారు ఏపీకి వెళ్ళబోతున్నారని చెప్పి ఆయన 7 నెలల క్రితమే రాశాడు. ఎలా రాశాడు? 7 నెలల క్రితం ఇదే 2 సంవత్సరాల క్రితం రఘురామకృష్ణరాజు అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల గారు పైన ఏపీ వైపు వెళ్ళబోతుంది, తెలంగాణలో ఏముండదు అని చెప్పి 2 years బ్యాకే చెప్పాడు. ఎలా చెప్పారు? ఆ 2 పత్రికలు మనకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, నోట్ దిస్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఆ 2 పత్రికలు మన వ్యతిరేకం ఉన్నటువంటి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో ఆ పత్రికే ఫస్ట్ షర్మిల గారు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ పత్రిక అధినేత దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు అనేది క్లియర్ గా ప్రజలకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఎవరుండి నడిపిస్తున్నారు, ఎవరు డైరెక్షన్ అనేది ప్రజలకు ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఇప్పుడు ఆ అంశం మనం పక్కన పెడితే ఆమె అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. ఈసారి ఎన్నికల బరిలోకి కూడా దిగబోతున్నారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న తర్వాత కేసుల్లో భాగంగా ఈ పార్టీ అధినేత అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం అని ఒక విస్తృత పాదయాత్ర అయితే చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆమెకు అటాచ్మెంట్ అప్పుడు ఏర్పడింది. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఆమె కొంత దూరంగా ఉన్నారు, ఇక్కడ పార్టీ పెట్టుకున్నారు, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫ్లోట్ చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ లీడర్స్ అందరూ షిఫ్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు మీకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే, కానీ మొదట వచ్చింది మాత్రం మీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఓటు బ్యాంక్ మనం చూస్తే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ అండ్ మైనార్టీ, అంటే మిగతా ఓట్లు అటు ఇటు షిఫ్ట్ ఉన్నా ఈ ఓట్లు మాత్రం పకడ్బందీగా కొంత కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నాయి.
ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ షర్మిల వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన వనరుగా ఉన్న అంటే ప్రధాన ఆయువు పట్టుకున్న ఈ ఓటు బ్యాంకు మళ్ళీ ఏమి క్యాప్చర్ చేస్తారు, దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది అనేది కొందరు అంటున్నమాట. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకున్నటువంటి ఓటింగ్ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. మీరు అన్నట్టు 2011లో మేము పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఆ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు. బట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, నేను ఇదిగో ఈ మేనిఫెస్టో ఇస్తున్నా, నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఆ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లేయడం, ఈ రోజు ఆ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ప్రజలు మేము ఓటు అడగడానికి వెళ్తున్నాం. సో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అయితే 2% వచ్చింది 2014లో. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత మెజారిటీ 40% పైగా ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మా దగ్గర లీడర్లు, తెలుగుదేశం లీడర్లు కూడా వచ్చారు కదా. లేదు, మెజారిటీ కాదనుకున్న రాజశేఖర రెడ్డి తనయుడుగా రైట్ జగన్మోహన్ రెడ్డి అయితే కాంగ్రెస్ ఆశయాలను తీసుకెళ్లగలరన్న ఒక ఉద్దేశంతో చాలా షిఫ్ట్ అయిపోయారు. చాలా మంది లీడర్లు కాంగ్రెస్ నేతలే, క్యాడరు మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. కాంగ్రెస్ క్యాడర్ లేదంటే తెలుగుదేశం క్యాడర్ కూడా, తెలుగుదేశంలో ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కొడాల నాని గారు కావచ్చు, లేదంటే మీరు రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ తెలుగుదేశం కూడా 2014 ఏదైతే రాష్ట్ర విభజన అప్పుడు తెలుగుదేశం కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీకే కాదు కదా, తెలుగుదేశం కూడా వెళ్ళారు కదా. ఎఫెక్ట్ ఏది ఉండదు. ఆ నాయకులు వచ్చేస్తే ఆ ఓట్ బ్యాంక్ మొత్తం వచ్చిందని అనుకుంటే, ఆ నాయకులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 1000-2000 ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి. దీపక్ రెడ్డి గారు పట్ల గారు చెప్తే తల్లి చెల్లి అనమాట గట్టిగా ప్రచారం చేయమంటున్నాం మేము కూడా. ఎందుకంటే మీ ప్రచారాలు అంటే ఈ ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా జనంలోకి వెళ్తాయని పబ్లిక్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆల్రెడీ 4.5 సంవత్సరాలుగా అదే చెప్తున్నారు. ఏమని ఈ రాష్ట్రం మీద ఒక దుమ్మెత్తి పోసే ప్రచారం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో గొడవలు పెట్టేటటువంటి ప్రచారం, లేదంటే చెల్లెలు, ఇవన్నీ రకరకాల రోజు మాట్లాడుతున్నారు కాబట్టి అదే ప్రచారం చేసుకోమంటున్నాం. మాదేంటి, మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసి మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే మేము ఓటేయమంటున్నాం. మా చెల్లెలు వెళ్ళి వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టింది కాబట్టి మాకు ఓటేయండి, లేదంటే మా చెల్లెలు అక్కడికి వెళ్ళింది కాబట్టి మా కుటుంబంలో చిచ్చు పెట్టారు మాకు ఓటేయండి, ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మేము అంటల్లా. మా ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే మేము ఓటు వేయమంటున్నాం. రెండో ఎక్సెప్ట్ ఆయన చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టిల్ రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు కూడా స్టిల్ లైవ్ లో ఉంచుతున్నారు పాపం తెలుగుదేశం వాళ్ళు. ఇండైరెక్ట్ గా అయినా వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి ఉంచారు. ఏదో మేమేదో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేసామని చెప్తున్నారు. ఎన్నటిదాకా కదా సార్ వాళ్ళ పత్రికలో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు, వైఎస్ఆర్ పేరుతో ఇన్ని పథకాలు పెడతారా, ఏం వేరే వాళ్ళు లేరా, ఎందుకు వైఎస్ఆర్ పేరుతో ఇన్ని పథకాలు పెట్టారని చెప్పి వీళ్ళే మాట్లాడతా మళ్ళీ మేము వైఎస్ఆర్ గారి పేరు తీసేసామని చెప్తే ఇంతకంటే విడ్డూరం ఏముంటది? రెండోది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఎప్పుడో నేను వివేకానంద రెడ్డి గారి అంశం ఎందుకు ప్రస్తావించాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత ప్రభావం అంటే కడప జిల్లాలో అందరికీ బాగా తెలిసి 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయింది. సో ఇప్పుడు షర్మిల గారిని తీసుకొని వచ్చి ఏదో నిలబెడితే ఏదో అయ్యిద్దంటే అది ఏమీ కాదని చెప్పేటటువంటి సందర్భంలో నేను ప్రస్తావించాను. రెండో అంశం వచ్చేటప్పుడు క్లియర్ గా సార్, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది, ఇది అవునన్నా కాదన్నా అడ్డగోలుగా విడగొట్టింది. వాళ్ళు చెబుతున్నారు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు వీళ్ళు ఏం చేయలేదు. అసలు ఈ స్థితికి కారణం ప్రధానంగా మీరే కదా. కత్తితో పొడిచింది మీరు, ఇంకొద్ది దాన్ని ఇంకా లోపలికి నెట్టింది బీజేపీ. సో మీ ఇద్దరు దాంట్లో భాగస్వామ్యం. ఈ రోజు మేము వచ్చి మేము ప్రత్యేక హోదా ఇస్తాం, అప్పుడు ఎందుకు పెట్టలేదండి చట్టంలో? ఇదే పార్లమెంట్ లో మరి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చట్టం చేయాలి. ఆ రోజు చట్టం చేయకపోవడం వల్ల కదా ఈ రోజు బీజేపీ కూడా కాంగ్రెస్ తప్పే చేసింది. మరి 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ఏం సాధించింది, 2019 నుంచి ఇప్పటి వరకు మీరు అధికారంలో మీరేం సాధించారండి? ఇప్పటికీ విభజన హామీలు అమలు, విభజన హామీలు ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రత్యేక హోదా వద్దన్న, ప్రత్యేక ప్యాకేజీకి ముద్దన టీడీపీ అన్న అంశం మీరు ప్రస్తావించారు, అది పక్కకు పోయింది. మీరు ప్రత్యేక హోదా తెస్తామన్నారు, అది కాలేదు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఆగిపోయింది. పోలవరంకి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించని పరిస్థితి ఉంది. రైల్వే జోన్కి అతీగతి లేదు. సరే కాంగ్రెస్ తప్పు చేసింది, కానీ 10 ఏళ్లలో రీజనల్ పార్టీస్ గా ఉన్న టీడీపీ వైసీపీ ఏం చేసిందని ప్రశ్న వస్తుంది కదా ఆటోమేటిక్ గా. మరి కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ ప్రత్యేక హోదా అంశానికి కాంగ్రెస్ పార్టీ దోషే, బీజేపీ దోషే. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది కాదు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, పార్లమెంట్ లో తీసుకోవాల్సినటువంటి అంశం. అది స్టిల్ లైవ్ లో ఉంది, వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడగలుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాలు లైవ్ లో ఉంచబట్టే ఆ రోజు రాజీనామాలు చేయబట్టే ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ఈ రోజు అధికారంలో ఉన్నాక మేము అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అంశాన్ని మాట్లాడగలిగింది. ఈ 10
ఐదేళ్లలో మరి వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఎవరు కూడా బీజేపీని గట్టిగా అడిగే పరిస్థితి లేదు. ఎవరు అడగలేస్తారు, ఎందుకు అడగలేదు? వాళ్ళు తెలుగుదేశం అంటే మనలో 4 సంవత్సరాల పొత్తులో ఉంది, ఈ రోజు కూడా ప్రశ్నించలేనటువంటి అంశం. ఈ రోజు ఆ ప్రత్యేక హోదా అనే అంశం లైవ్ లో ఉందంటే కారణం ఎవరు? అది ముగిసిపోయింది. ఇదేమన్నా పెద్ద సంజీవన ఈ ప్రత్యేక హోదా అంటే జైలు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఈ రోజు.